రఘురామకృష్ణరాజు కంప్లైంట్ అన్నటువంటిది చాలా సంచలనం. గతంలో జరిగినటువంటి ఇష్యూ మీద అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, కేసు పెట్టమని చెప్పారు, కానీ అప్పుడు జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారడం, తెలుగుదేశం పార్టీలో తను ఉండడం, ఉండి నుంచి గెలవడం, ఘన విజయం సాధించడం, ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు పూర్తి సపోర్ట్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తోనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి కేసులు నేపథ్యంలో జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ మీద కూడా కేసు నమోదైంది. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 సబ్సెక్షన్ 34 ప్రకారం ఈ కేసులు నమోదైనవి. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో ఈ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పోలీసులు కస్టడీ సమయంలో తన మీద అత్యాచారం చేశారన్నది ఆ ఫిర్యాదు. తన అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్నటువంటిది. కేసులో A3గా జగన్ పేరు కూడా ఇప్పుడు నమోదు చేశారు. ఓవరాల్గా ఇక్కడ పంతం నెరవేర్చుకున్నారు రఘురామకృష్ణరాజు. జగన్ మీద కేసు పెట్టాలి అన్నటువంటిది కోర్టుల ద్వారా చాలా ప్రయత్నించారు. అక్కడ సాధ్యం కానటువంటిది ఇక్కడ సాధించగలిగారు ఇప్పుడు.